మాత్రమే కూటమిలో డామినేటింగ్ రోల్ తెలుగుదేశానికి ఉంటుంది. ఇది చాలా క్లియర్గా ఉన్నటువంటి పిక్చర్. దీంట్లో ఇప్పుడు ఈ తిప్పలు పడాల్సింది భారతీయ జనతా పార్టీ యాక్చువల్గా. అంటే దీనికి ఉన్నటువంటి మిగతా చోట్ల అదే ఐఎన్డిఏ కూటమి ఉందనుకోండి, కాంగ్రెస్ కంటే పవర్ఫుల్ స్టాలిన్, కాంగ్రెస్ కంటే పవర్ఫుల్ మమతా బెనర్జీ, కాంగ్రెస్ కంటే పవర్ఫుల్ సమాజ్వాదీ పార్టీ. అంటే లోకల్గా వాళ్ళు ఆల్రెడీ వెల్ సెటిల్డ్ స్ట్రాంగ్ బ్యాచ్. అది ఆ స్ట్రాంగ్ బ్యాచ్ ముందు బీజేపీ ఇప్పుడు లోకల్ వాళ్ళే పనిచేయాల్సి వస్తుంది ఇక్కడ ఈ జాతీయ ఎన్నికలు. కాబట్టి సఫర్ అవుతుంది ఒక రకంగా చెప్పాలంటే. జాతీయ ఎన్నికలు ఒకేసారి రాష్ట్రాలకి కేంద్రానికి కలిపి జరిగితే తిప్పలు పడాల్సి వచ్చే పరిస్థితి, మానవ వనరుల కొరత బీజేపీకి ఇబ్బంది ఉంటుంది. కానీ ఐఎన్డిఏ కూటమికి ఆ ఇబ్బంది ఉండదు. ఎక్కడో డైరెక్ట్ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ ఉండేటటువంటి మధ్యప్రదేశ్, రాజస్థాను, ఛత్తీస్గఢ్, గుజరాత్ ఇట్లాంటి చోట్ల ప్రాబ్లం ఉంటుంది దానికి. మిగతా చోట్లంతా ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్నటువంటి పెద్ద రాష్ట్రాలు, ఉత్తరప్రదేశ్ పెద్ద రాష్ట్రం, మహారాష్ట్ర పెద్ద రాష్ట్రం, అట్లాగే బీహార్ పెద్ద రాష్ట్రం, ఇట్లాగా అంటే పెద్ద రాష్ట్రాల దగ్గరకు వచ్చేటప్పటికి దానికి ప్రాంతీయ పార్టీలు బలమైనవి ఉన్నాయి, లైక్ తమిళనాడు ఇట్లాంటివన్నీ కూడా. కాబట్టి అక్కడ డామినేట్ చేయొచ్చు. ఇంకోటి కూటమి పార్టీలు ఉంటాయి కాబట్టి ఇక్కడ సక్సెస్ చేసుకుంటే లోకల్గా కథ నడుస్తుంది. కానీ ధైర్యం చేయలేకపోతే అసమర్థ కూటమి కింద మిగిలి